శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 5 సూపర్ బ్లాక్ ఎఫ్ లో ఉన్న జడ్జెస్ బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాము. దాదాపు 24 ఎకరాల విస్తీర్ణంలో 36 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. ఈ బంగ్లాస్ కి సంబంధించిన ప్రెసెంట్ వర్క్ ప్రోగ్రెస్ ఏంటంటే, కొన్ని బంగ్లాస్ కి ఇంటర్నల్ గా ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబింగ్ వర్క్స్, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే కొన్ని బంగ్లాస్ కి టైల్స్ వేసే పనులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా కొన్ని బంగ్లాస్ వైపు ఏంటంటే ల్యాండ్స్కేపింగ్ వైపు కూడా పనులు అయితే స్టార్ట్ చేశారు. అలాగే ఇంటర్నల్ గా రోడ్స్ దగ్గర కూడా పనులు అయితే జరుగుతున్నాయి. ఇంటర్నల్ రోడ్స్ దగ్గర ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క బంగ్లా వచ్చేసి G+1 స్ట్రక్చర్ తో ఉంటుంది. దాదాపు 210 స్క్వేర్ యార్డ్స్ లో 7,963 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. నేను ఈ వీడియోలో ఈ జడ్జెస్ బంగ్లాస్ కి సంబంధించి ప్రెసెంట్ వర్క్ ప్రోగ్రెస్ ఏంటి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ప్రెసెంట్ అన్ని బంగ్లాస్ సైట్ ఏరియా ఎలా కనిపిస్తుందో డీటెయిల్ గా ఈ వీడియోలో అప్డేట్ ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో జడ్జెస్ బంగ్లాస్ కి సంబంధించిన సైట్ ఏరియా మొత్తం చూడండి. మొత్తం 24 ఎకరాల్లో ఈ 36 బంగ్లాస్ అయితే కడుతున్నారు. ఒక్కొక్క బంగ్లా వచ్చేసి 2010 స్క్వేర్ యార్డ్స్ లో అయితే ఉంటుంది. G+1 స్ట్రక్చర్ తో అయితే ఉంటుంది. ఈ 35 బంగ్లాస్ కి సంబంధించిన స్ట్రక్చర్ నిర్మాణ పనులు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా ఇంటర్నల్ గా రోడ్లకు సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. రోడ్ల వైపు అన్ని అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే చేస్తున్నారు. అలాగే ఈ లైన్ లో ఉన్న బంగ్లాస్ మొత్తం చూడండి. ఒక 3 బంగ్లాస్ కి ల్యాండ్స్కేపింగ్ వైపు గార్డెనింగ్ కానివ్వండి, అలా ఆ వర్క్స్ అన్ని జరుగుతున్నాయి. ప్రతి ఒక్క బంగ్లాకి సంబంధించిన కాంపౌండ్ వాల్ అంతా కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఒక్కొక్క బంగ్లా 2010 స్క్వేర్ యార్డ్స్ లో అయితే ఉంది. ఒక్కొక్క బంగ్లా వచ్చేసి 7,963 ఎస్ఎఫ్టీతో అయితే నిర్మిస్తున్నారు. అలాగే ఈ లైన్ లో ఉన్న బంగ్లాస్ కి, మిగతా బంగ్లాస్ కి ల్యాండ్స్కేపింగ్ కోసం గ్రావెల్ వేసుకోండి, అంటే ఎర్రమట్టి వేసుకొని మొత్తం చదునైతే చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క బంగ్లాకి ఆపోజిట్ వైపు ఏంటంటే సర్వెంట్ రూము, అలాగే సెక్యూరిటీ రూమ్ అయితే ఉంటుంది. ఈ జడ్జెస్ బంగ్లా వచ్చేసి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 5 సూపర్ బ్లాక్ ఎఫ్ లో అయితే ఉంటాయి. అలాగే ఈ లైన్ లో ఉన్న బంగ్లాస్ దగ్గర చూడండి, మొత్తం ఎర్రమట్టి అయితే పోసి ఉంచుకున్నారు ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ కోసం. అలాగే ఇటువైపు ఏంటంటే ఒక కాంపౌండ్ వాల్ అయితే నిర్మించాల్సి ఉంది. కొన్ని బంగ్లాస్ కి సగం వరకు కాంపౌండ్ వాల్ అయితే కంప్లీట్ అయింది. అలాగే స్ట్రక్చర్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మిగతా బంగ్లాస్కి ఏంటంటే ఇంటర్నల్ గా ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబింగ్ వర్క్స్, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే ల్యాండ్స్కేపింగ్ కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇటువైపు ఉన్న బంగ్లాస్ కి చూడండి, పెయింటింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఇంటర్నల్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మధ్యలో ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ ఒక పార్క్ అయితే వస్తుంది. అది 1.6 ఎకర్స్ లో అయితే ఉంటుంది. అలాగే మిగతా ఏరియా కొంచెం అయితే ఖాళీ ఉంది, ఫ్యూచర్ ఎక్స్పెన్షన్ కోసం అది. ఇంకా ఇటువైపు ఈ లైన్ లో ఉన్న బంగ్లాస్ చూడండి. కొన్ని బంగ్లాస్ కి ఏంటంటే పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొన్ని బంగ్లాస్ కి పెయింటింగ్ వర్క్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి. ఈ జడ్జెస్ బంగ్లాస్ వచ్చేసి E5, E6, N11, N12 రోడ్స్ కి మధ్యలో అయితే ఉంటాయి. ఎగ్జాక్ట్ గా N11, E6 రోడ్ జంక్షన్ దగ్గరే ఈ బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. అలాగే ఇంటర్నల్ గా రోడ్స్ మొత్తం చూడండి, మొత్తం 12 మీటర్స్ విడ్త్ తో ఉండే రోడ్స్ అయితే ఉంటాయి. ప్రైడ్ ప్రాజెక్ట్స్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ అనేది నమ్మకం, నాణ్యత మరియు పారదర్శకత్వంతో ముందుకు సాగుతున్న ఒక విశ్వసనీయమైన సంస్థ. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆఫీసెస్ ఎవెన్యూ గన్నవరం ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన ఓపెన్ ప్లాట్స్ మరియు విల్లా వెంచర్. దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ప్రాజెక్ట్ పూర్తిగా APCRDA మరియు రెరా అప్రూవల్ పొందిన భద్రమైన పెట్టుబడి అవకాశం. ప్రెసెంట్ రోడ్ల వైపు ఏంటంటే డ్రైనేజ్ కి సంబంధించిన పైప్ లైన్స్, అలాగే సివేజ్ కి సంబంధించిన మ్యాన్ హోల్స్ అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. అవన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. ప్రతి ఒక్క బంగ్లాకి సంబంధించిన స్ట్రక్చర్ మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో. ప్రతి ఒక్క బంగ్లా వైపు ఏంటంటే కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ అయిపోయింది చాలా వరకు. అలాగే ఫ్రంట్ సైడ్ వైపు సర్వెంట్ రూమ్లు, అలాగే సెక్యూరిటీ రూమ్ కూడా మీరు చూడొచ్చు.
ఈ జడ్జెస్ బంగ్లాస్‌కి దగ్గరలోనే చిన్మయ విద్యాలయం, అలాగే ఆర్‌బీఐకి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. ఈ బంగ్లాకి పైన ఇప్పుడు ఫినిషింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. ఈ లైన్‌లో చూడండి ఇంటర్నల్‌గా రోడ్స్‌కి సంబంధించిన వర్క్స్ ఎలా చేస్తున్నారో. అలాగే ఇటువైపంతా ఏంటంటే ఎర్రమట్టేసుకొని మొత్తం చదును చేసుకుంటున్నారు. ఈ లైన్‌లో ఉన్న 3 బంగ్లాస్‌కి ల్యాండ్‌స్కేపింగ్ వర్క్స్ అయితే ఆల్‌మోస్ట్ కంప్లీట్ అవ్వడానికొచ్చినియి. ఈ రోడ్ల వైపు ఏంటంటే పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ ఇయన్నీ అండర్‌గ్రౌండ్ చేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఇటువైపు ఈ బంగ్లాస్‌కి ల్యాండ్‌స్కేపింగ్ వైపు వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క బంగ్లా పైనేంటంటే సోలార్ ప్యానెల్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి అన్ని బంగ్లాస్ ఎలా కనిపిస్తున్నాయో. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.